కడప జిల్లాలో వైఎస్ కుటుంబం అరాచకాలకు హింసకు తెరపడిందని గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు అన్నారు. హత్యలు, దాడులు, మానభంగాలు, ఆస్తుల ధ్వంసంతో ప్రజాస్వామ్యానికి పాతరేశారన్నారు. పులివెందుల ఒంటిమిట్టలో జరిగిన ఎన్నికలే ప్రజాస్వామ్యానికి నిలువుటద్దమని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని బతికించిన పులివెందుల ఒంటిమిట్ట ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ రెండు చోట్ల భారీ విజయాన్ని తెలుగుదేశం పార్టీకి ప్రజలు ఇచ్చారంటే 50 సంవత్సరాల్లో మీరు ప్రజలను ఓటింగ్ రాకుండా ఎంత హింస పెట్టారో, ఎన్ని ఇబ్బందులు పెట్టారో, ఎన్ని అరాచకాలు చేశారో, ఎన్ని అకృత్యాలు చేశారో, ఎన్ని దాడులు చేశారో, ఎన్ని హత్యలు చేశారో, ఎన్ని మానభంగాలు చేశారో, ఎన్ని ఆస్తులు ధ్వంసం చేశారో, ప్రజాస్వామ్యానికి పాతరేశారో ఈ రోజు మనకు అర్థమవుతా ఉంది. అందుకే జగన్మోహన్ రెడ్డి ఏడుపులు విడవపులు పెట్టి జాతీయ రాజకీయాల్లో ఒక కీలకమైన భూమిక పోషిస్తున్న చంద్రబాబు నాయుడు గారిని వయసు పెట్టి మాట్లాడటం, అదేవిధంగా ఇష్టారాజ్య శాపనార్థాలు పెట్టడం అంటే ఓటమిని ముందుగా అంగీకరించడమే మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. మీ శాపనార్థాలు నిన్ననే ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం మొత్తం దేశం మొత్తం కూడా అర్థం చేసుకుంది. ఒకసారి గుర్తుపెట్టుకో, ఎప్పుడు కూడా ప్రకృతి చాలా గొప్పది. ప్రకృతి నీకు 2024 ఎన్నికల్లోనే గుణపాఠం చెప్పింది. 151 నుంచి 11 స్థానానికి నేను దిగదార్చింది. ఈ ఉప ఎన్నికలు జడ్పీటీసీ ఉప ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ఈ రోజు నిలువుట అర్థం. ఈ రోజు ప్రజలు అర్థం చేసుకున్నారు. నీకు డిపాజిట్లు కూడా రాకుండా ఓడించారంటే భవిష్యత్తులో నీకు రాజకీయ చంద్రబాబు నాయుడు గారు కాదు చివరి ఎన్నికలు, నీకే చివరి ఎన్నికలు అయిపోయినాయి 2024లో. గుర్తుపెట్టుకోవాలి. అందుకే నిన్న కూడా చెప్పాం, ఒళ్ళు దగ్గర పెట్టుకుని 4 అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిదని చెప్పుకోవడం ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి హెచ్చరిస్తా ఉన్నాం.